హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ దమ్కా చికెన్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మిక్సీ బౌల్ తీసుకొని 10-12 బాదం, 15 జీడిపప్పులు వేసి గ్లాస్ వాటర్ వేసి పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక మందమైన కడాయిలో 1 కేజీ చికెన్, 500 గ్రాముల పెరుగు, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా, 2 టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 2 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది. 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల జీలకర్ర ధనియాల పౌడర్, 3 స్పూన్ల టమాటా సాస్, 2 స్పూన్ల చిల్లీ సాస్, 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ను ఈ విధంగా చేయితో నలిపి వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, కొంచెం నెయ్యి, 1 కప్పు ఆయిల్, 1 చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం బాగా చేయితో కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు పేస్టుని వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 5 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది నిజాంల ఫేవరెట్ రెసిపీ. వందల వేల సంవత్సరాల నాటి రెసిపీ ఇది. ముస్లిమ్స్ వెడ్డింగ్లో తప్పకుండా తయారు చేసే రెసిపీ ఇది. 8-10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. మంటను చిన్నగా పెట్టి ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోవడమే. అంతే, దమ్కా చికెన్ రెడీ. ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఈ విధంగా ఉడికించడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ, రోటీ, రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ అందరి ఫేవరెట్ కర్రీ అవుతుంది.